కాకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. అది భారతదేశ రాజకీయాలలో దశాబ్దాలుగా పాతికిపోయిన పాలకులపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహం దేశవ్యాప్తంగా మార్పు గలం వినిపిస్తున్న సమయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్న తరుణం. సరిగ్గా ఈ సమయంలో తన జీవితంలోకి అత్యంత కీలకమైన రాజకీయ నిర్ణయాల్ని తీసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆ నిర్ణయం కేవలం తన పార్టీకి కాదు, దేశ రాజకీయ దిశనే మార్చే ధైర్యవంతమైన అడుగు. మార్పు, అభివృద్ధి, ఈ రెండు లక్ష్యాల కోసం ఆయన ఎంచుకున్న దారి అనూహ్యమైనది. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఆవిర్భావ దినోత్సవం రోజున ఆవేశంతో కూడిన ఆయన ప్రసంగం అప్పటి కాంగ్రెస్ నాయకులకు నిద్ర లేకుండా చేస్తుంది. రాష్ట్ర విభజన ప్రక్రియను అమానవీయంగా, అశాస్త్రీయంగా చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నాయకులు జైరాం రమేష్, అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీ తదితరులపై ఘాటైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ మిస్టర్ జైరాం రమేష్, మిస్టర్ షిండే, మిస్టర్ చిదంబరం, మిస్టర్ అహ్మద్ పటేల్, Mr. Veerappa Moily, Mr. Antony, dear sirs, I want to tell you, on behalf of Janasena and people of Telugu, we are deeply hurt by your actions, sir. The way you have divided, we are bleeding. We trusted you, you backstabbed us, including Mrs. Sonia Gandhi. I am not going to spare anyone today. When I decide, I'll say, no matter who they are, what they are, I don't give a damn! ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నాయకులపై పదునైన మాటలతో స్వైర విహారం చేశారు. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కుమొక్కు లేకుండా పారిపోతారు చెప్తున్నాను. వారి వైఫల్యాలను ఎండగట్టారు. ఆయన మాటల్లోని ఆవేశం ప్రజల గుండెల్లో కోపాన్ని రాజేసింది. ఆయన ప్రచారం కేవలం విమర్శలకే పరిమితం కాలేదు, అది యువతకు దిశానిర్దేశం చేస్తుంది. మీ ఆవేశాన్ని, మీ కోపాన్ని ఓటు రూపంలో చూపించండి, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. యువతరం రాజకీయాల్లోకి రావాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో యువత ఉప్పెరలా పోటెత్తింది. అది ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ కాదు, నిజాయితీకి యువత చూపించిన మద్దతు. అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం ఒక హీరో మద్దతు కాదు, కోట్లాది మంది యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా ఆయన మద్దతు ప్రకటించారు. దేశం, రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలు తొలగాలంటే నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని దృఢంగా ప్రకటించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు.
అధికారం కోసం పాకుళ్లాడే నాయకుల మధ్య ఆయన తీసుకున్న నిర్ణయం అత్యంత విలక్షణమైనది. జనసేన పార్టీని స్థాపించిన రాష్ట్ర దేశ ప్రయోజనాల దృష్ట్యా జనసేన కూటమి కోసం పోటీ చేయబోదు అని సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయం పదవి కాదు, మార్పు. ఆ మార్పు కోసమే టీడీపీ బీజేపీ కూటమికి ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక మార్పు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేయడానికి సిద్ధపడిన అపురూప ఘట్టం అది. 2014 ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రధాన నినాదం కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. ఇది కేవలం నినాదం కాదు, కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అన్యాయం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆయన గుండెల్లో నుంచి వచ్చిన ఆవేశమది. కాంగ్రెస్ హటాओ, దేశ్ బచాओ. కాంగ్రెస్ హటాओ, దేశ్, కాంగ్రెస్, దేశ్, జై జై హింద్, జై హింద్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ బీజేపీ కూటమి కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన ప్రసంగం అంటే యువతలో ఉత్సాహం పతాక స్థాయిలో ఉండేది. పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైన నిస్వార్థమైన ప్రచారం తెలుగు రాష్ట్రాలలో టీడీపీ బీజేపీ కూటమికి బ్రహ్మాండమైన విషయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీకి చారిత్రక విజయం దక్కింది. జనసేనాని తీసుకున్న సమయానుకూల నిర్ణయం, ఆయన చూపించిన నిబద్ధత తెలుగు రాజకీయాలలో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆయన్ను నిలబెట్టింది. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. అధికారం లేకపోయినా ఆయన మాటకున్న పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది.